డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఫంక్షన్స్ నుంచి ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ప్రాబ్లం ఎలా ఉందంటే, షో దట్ ద ఫంక్షన్ g of x డిఫైన్డ్ బై g of x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ 1 వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఇది మనం చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సొల్యూషన్. ద క్వశ్చన్ g of x ఈజ్ గివెన్ యాజ్ వాట్? సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ 1 ఇది ఇచ్చాడు. సో అండ్ ఆల్ఫా ఏమి ఇచ్చాడు? సైన్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దీని నుండి సైన్ ఆల్ఫా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కానీ ఇప్పుడు క్వశ్చన్లో చూస్తే సైన్ ఆల్ఫా ఉంది, కాస్ ఆల్ఫా కూడా ఉంది. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుండి కాస్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఆల్ఫా, ఇది సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1. దేర్ఫోర్ అడ్జసెంట్ ఏమవుతుంది? 1 మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో దీని నుండి కాస్ ఆల్ఫా ఏమవుతుంది? ఇప్పుడు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ 1 మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది కాస్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ సైన్ ఆల్ఫా ఈ కాస్ ఆల్ఫాను ఈ g ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే, సబ్స్టిట్యూట్ చేస్తే g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఆల్ఫా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇది మన g ఆఫ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. దీనికి నంబర్ 1 అని ఇద్దాం. నెక్స్ట్ మనం ఏం షో చేయాలి? g ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అని మనం షో చేయాలి. సో అంటే ఏంటి? ఈవెన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? మనం ఏం చేయాలి? రిక్వైర్డ్ టు షో ఈజ్ g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్. ఇది ఈవెన్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ కండిషన్. సో దానికోసం g ఆఫ్ మైనస్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఏంటి? ఇక్కడ 1లో ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ మైనస్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు కానీ మనకు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్రాపర్టీ ఒకటి ఉంది. మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ if x does not belongs to an integer is equal to 0 if x belongs to integer. So ఇది one of the property of fractional part of x. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ప్రాబ్లమ్ని 2 కేసెస్గా డివైడ్ చేసి చేద్దాం. సో ఇక్కడ దీనికి నంబర్ 2 అని ఇద్దాము. సో ఇప్పుడు ఏంటంటే కేస్ 1 ఏంటి? x does not belongs to an integer అని తీసుకుందాం. x does not belongs to integer అయితే fractional part of minus x is equal to what? 1 minus of fractional part of x. సో దీన్ని ఈ సెకండ్ దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది? g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. So this implies square root of 1 minus of fractional part of x plus ఇక్కడ minus 1 plus 1 క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. సో ఇదేంటి? మళ్ళీ ఇది g ఆఫ్ ఎక్స్. సో అంటే ఏమొచ్చింది మనకు? g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్ అని వచ్చింది. ఎప్పుడు? కేస్ 1, x డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటిజర్. దేర్ఫోర్ g ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు g ఆఫ్ ఎక్స్. దేర్ఫోర్ g of x is an even function. కేస్ 1లో x ఇంటీజర్ అయినప్పుడు, సారీ x does not belongs to integer అయినప్పుడు. నెక్స్ట్ కేస్ 2 చేద్దాం. సో కేస్ 2 ఏంటి? ఇఫ్ x బిలాంగ్స్ టు ఇంటీజర్, అప్పుడు ఏంటి? x బిలాంగ్స్ టు ఇంటీజర్ అయినప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x 0 అవుతుంది, మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x కూడా 0 అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటీజర్ అయింది కాబట్టి ఈ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని
మనము ఫస్ట్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే 1లో సబ్స్టిట్యూట్ చేస్తే జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ ఇన్ 1, అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఈ మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మైనస్ ఆఫ్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని ఇందులో సెకండ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు జీ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, అది కూడా 0 అవుతుంది. సెకండ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, జీ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా 0 అవుతుంది. సో అంటే ఏంటి, దీని నుండి ఈ రెండు 0లే కాబట్టి జీ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. అంటే జీ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి, కాన్స్టెంట్ ఫంక్షన్, దట్ టు 0. కాన్స్టెంట్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్, కానీ కాన్స్టెంట్ ఫంక్షన్ వేర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఈవెన్ అండ్ ఆడ్ బోత్ అన్నట్టు. ఇదేమవుతుంది, బోత్ ఈవెన్ అవుతుంది అండ్ ఆడ్ ఫంక్షన్ అవుతుంది. సో ఇప్పుడు కానీ ఫస్ట్ కేసులో ఏమైంది, ఇక్కడ కేస్ 1లో మనకేమొచ్చింది, ఈవెన్ ఫంక్షన్ వచ్చింది. సెకండ్ కేసులో జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 కాబట్టి బోత్ ఈవెన్ అండ్ ఆడ్ అవుతుంది. కాబట్టి రెండిట్లో కామన్గా ఉంది, ఈవెన్ ఉంది. కాబట్టి ఇక్కడ జీ ఆఫ్ మైనస్ ఎక్స్ దేర్ఫోర్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది ఫైనల్గా. దేర్ఫోర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. ఎందుకు, ఫస్ట్ కేసులో అండ్ సెకండ్ కేసులో రెండిట్లో కామన్గా ఏముంది, ఈవెన్ ఉంది. కాబట్టి దేర్ఫోర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. ఇది దీనికి సొల్యూషన్.